Hello everyone, welcome back to my channel. It's me Sri Gayatri and my channel is about cooking, rangoli, product reviews, day vlogs, travelings, మెహందీస్ అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. సో ఎప్పుడు రొటీన్తో పాటు ఈరోజు నేను ఒక కొత్త ఐటెం ట్రై చేయబోతున్నాను. అదే జెమినీ ఏఐ ఫొటోస్. సో ఫస్ట్ నేను ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను. ఈజీ అండ్ ఫాస్ట్గా చూసేసేయండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి జెమినీ అని అయితే టైప్ చేశాను. కొట్టిన తర్వాత మనకి చాలా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఫ్లాష్ అని కానీ, ఏఐ యాప్ అని కానీ, యాప్స్ అని ఇలాగా 2.5 కూడా ప్రెస్ చేయొచ్చు. బట్ నేనైతే గూగుల్ తీసుకున్నాను. జెమినీ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత కింద ఆస్క్ జెమినీ అని ఉంది కదండి, ప్లస్ బటన్ కానీ పైన క్రియేట్ ఇమేజ్ అని కానీ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇమేజ్ అడుగుతుంది. సో అందులో నుంచి మనం క్లారిటీ ఉన్న ఫోటో ఒకటి తీసుకొని మనకి నచ్చినట్టుగా అది ఫేస్ మొత్తం క్లియర్గా కనిపించేలాంటి ఫోటో తీసుకుంటే బెస్ట్ అనమాట. సో నేనైతే హెచ్డి ఫొటోస్ కొన్ని ఉంటే అందులో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఆ ఫొటోస్ అన్ని హైడ్ చేసేసి ఓన్లీ ఏం తీసుకున్నాను అన్నది చూపించాను అనమాట. అండ్ ఈ మ్యాటర్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ చేసి నాకు ఇలా హెచ్డి ఫొటోస్లో కావాలి అని చెప్పన్నాను. జస్ట్ సెకండ్. ఫస్ట్ ఒక ఫోటో కాబట్టి నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ట్రై చేశాను అనమాట. నెక్స్ట్ అన్నీ మనకు వచ్చి రాని ఇంగ్లీష్ ట్రై చేసినా కూడా బాగానే తీసుకుంది. అండ్ హియర్ వీ గో విత్ ద రిజల్ట్. అండ్ ఇమేజ్ అయితే చాలా బాగుంది. అసలు ఎవరో అనుకున్నాను ఫస్ట్ నా ఇమేజ్ చూసి. ఇన్నోవేటివ్గా ట్రై చేయాలనుకుంటే మీరు ఓన్గా ఏదన్నా మీరు అనుకుంటున్న ఇమాజినేషన్కి తగ్గట్టు దానికి మ్యాచ్ అయ్యేలాంటి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ విత్ మోడల్స్ కానీ, మేకప్ కానీ అండ్ ప్రతి ఒక్కటి మీరు అందులో మెన్షన్ చేసి ట్రై చేయండి. డెఫినెట్గా వస్తుంది. అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయడం అయితే ఫస్ట్ టైం అండి. అండ్ వేరే కైండ్ అండ్ రంగోలీ, ప్రోడక్ట్ రివ్యూస్ ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి నా ఛానల్లో. ఒకసారి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేసాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.